సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. జూన్ 1వ తారీఖునతో పాటు భారతదేశం మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం 6:30కు సర్వే రిపోర్ట్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ మధ్యన అటు ఎన్డీఏ కూటమికి, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇతర పార్టీలకి వాళ్ళ సర్వే రిపోర్ట్స్ వ్యక్తిగతంగా అందజేయడం జరిగింది. అంటే పబ్లిక్ గా చెప్పకూడదు కానీ వ్యక్తిగతంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చిన తర్వాత ఏముందో తెలియదు కానీ ఆ రిపోర్ట్ లో హుటాహుటిగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, ఆ అగ్ర నాయకులు కానివ్వండి, ఆ పార్టీ క్యాడర్ కానివ్వండి, ఒక్కసారిగా వైజాగ్ ని సెంట్రలైజ్ చేసుకొని అక్కడ అన్ని హోటల్ రూమ్స్ బుక్ చేయడం, ఒక పెద్ద క్రీడా ప్రాంగణాన్ని కానీ లేదా ఒక పెద్ద ప్రాంగణాన్ని కానీ ప్రమాణ స్వీకారానికి బుక్ చేయడం, ఇలాగా తన స్పీడ్ని అయితే పెంచింది. దాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళకి ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇదిలా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా జూన్ 1వ తారీఖున ఆయన తిరిగి మళ్ళీ ఇండియాకి రావాలి. అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన లండన్ వెళ్ళారు. జూన్ 1న కానీ జూన్ 2 కానీ రావాల్సి ఉంది ఆయన ఇండియా. కానీ ఉన్న పలంగా ఒటాఓటీలో నిన్న ఆయన ఇండియాకి బయలుదేరడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి రావటం, ఈ వైజాగ్లో ఏర్పాట్లు చేయటం ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. ఎందుకు ఇంత ఎమర్జెన్సీ క్రియేట్ చేశారు, ఎందుకు వీళ్ళు రూమ్స్ బుక్ చేశారు, ఎందుకు మీరు ప్రమాణ స్వీకారం. ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్లోంచి వచ్చింది ఏంటంటే ఈ నెల 9వ తారీఖున విశాఖపట్నంలో 9:30 జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళ ఒక ప్రకటన అయితే అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది. ఇదే ఇప్పుడు అందరికీ సర్వత్ర ఉత్కంఠం అయితే నెలకొంది. ఇంకా ఫలితాలు రాలేదు, ఎటువంటి ఇది జరగలేదు. ఈలోపు ఇలా రూమ్స్ బుక్ చేయడం, అన్ని ఏర్పాట్లు చేసుకోవడం చేస్తున్నారు. ఒక పక్కన ఎన్డీఏ కూటమి మాత్రం ఏమీ మాట్లాడుతూ నిమ్మకు నీరెత్తినట్టు తను వ్యవహరిస్తుంది. సో అసలు సర్వే రిపోర్ట్ లో ఏముందనే విషయం పక్కన పెడితే ఇక్కడ 7 టైమ్ న్యూస్ ప్రేక్షకుల కోసం చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ రెండో కోణం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఏంటది అంటే ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు దాచిపెట్టడం, ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లో యథేచ్ఛగా జరగడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఆంధ్రప్రదేశ్కి హంగ్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుందా, అంటే హంగ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అలా వస్తే ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రూమ్ బుక్ చేస్తున్నారా, లేదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అన్న దానిపైన యావత్ ఆంధ్ర రాష్ట్రం కాదండి, భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పైన చూస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా గణనీయంగా మహిళల ఓటు శాతం పెరిగింది. అదే విధంగా పొరుగు ఊరు నుంచి, అంటే హైదరాబాదు, ఇతర ప్రాంతాల నుంచి దగ్గర లక్షల్లో వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. భారతదేశంలో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగింది. ఇవన్నీ కూటమికి అనుకూలంగా ఉంటుందా లేదా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందా అనే విషయం దానిపైన ఎవరికి ఒక అర్థం అయితే కావట్లేదు. కానీ దానికి ముందుగా జగన్మోహన్ స్టెప్ ముందుకు వేసేసి గ్రౌండ్లు బుక్ చేయటం, రూములు బుక్ చేయటం, అఫీషియల్గా ముహూర్తం పెట్టుకోవటం, అది అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ ట్విట్టర్లో పెట్టడం. సో ఇవన్నీ కూడా ప్రజల్ని ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అయితే ఏర్పాటు చేస్తుంది. మరి చూద్దాం, సర్వే రిపోర్ట్స్ జూన్ 1 సాయంత్రం 6:30కి రాబోతుంది. ఎందుకంటే జూన్ 1న ఇంకొక రాష్ట్రం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ ప్రప్రథమంగా ఇక్కడ రిజల్ట్ అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి సర్వే రిపోర్ట్స్ ఇవ్వకూడదు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ హంగు రాబోతుందా, లేదా నిజంగా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ అవ్వబోతున్నారా, లేదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఈ ఉత్కంఠకి తోవ తీయాలంటే, ఈ ఉత్కంఠ తెరపడాలంటే జూన్ 1 6:30 వరకు ఒక 30% తెలిస్తే జూన్ 4న ఒక వివరణ వస్తుంది. అంతవరకు వెయిట్ చేయక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.